అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే అందజేసిందండి మన కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేయబోతోందన్నమాట. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయి? ఎవరెవరికి ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి? ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. తల్లికి వందనం పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దీనికి అనూహ్య స్పందన ద్వారా ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా 13,000 రూపాయలు తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుంది. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఈ అమ్మ ఒడి ద్వారా 13,000 రూపాయలు అందించేవాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోందండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ తల్లికి వందనం ద్వారా లబ్ధినైతే చేకూర్చడం జరుగుతోంది. ఒక విద్యార్థి ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూటమి ప్రభుత్వం ద్వారా మనకు 13,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. మనకు గత సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకంలో సంబంధించి ఒకే ఇంట్లో మనకు ఏకంగా 6 విద్యార్థులకు తల్లికి వందనం లబ్ధి అయితే చేకూర్చడం జరిగిందనమాట. ఈ విధంగా ఎంతోమంది విద్యార్థులకు చేయూతను అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం తల్లికి వందనం పథకానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ స్కూల్స్ తెరవక ముందే మీ ఖాతాల్లోనికి, అంటే మీ విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి తల్లికి వందనం డబ్బులు పడతాయని అయితే ప్రకటించడం జరిగిందనమాట. అంటే 2026వ సంవత్సరంలో జూన్ 12వ తేదీన మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఒక విద్యార్థికి 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇది ఎంతమందికి ఇస్తారంటే, ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారండి. ఎవరెవరికి ఇస్తారు అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 తీసుకొని 13,000 రూపాయలు తల్లి ఖాతాలోనికి ఖచ్చితంగా వేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ పథకం రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. గతంలో తల్లికి వందనం పథకంలో రాని వాళ్ళు, లబ్ధి పొందలేని వాళ్ళు ఈ సంవత్సరం కూడా అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి. విద్యార్థుల అటెండెన్స్ పర్సెంటేజ్ మాత్రం 75% ఖచ్చితంగా ఉండాలండి. 75% ఉన్న వాళ్ళకు మాత్రమే మనకి పథకం ద్వారా డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఈ పథకం గురించి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళ గురించి పూర్తి వివరాలు తీసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఈ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం తీసుకోగా మిగిలిన డబ్బుల్ని మనకు ప్రభుత్వం తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతోందండి. అయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తరగతి వరకు చదివే అన్ని విద్యాసంస్థల విద్యార్థులకు డబ్బులు వస్తాయా అంటే, విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్లో కానీ, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో కానీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం రాదు. పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు 75% అటెండెన్స్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థుల యొక్క తల్లికి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక మనకు గత సంవత్సరం డబ్బులు అయితే పడ్డాయండి. ఈ సంవత్సరం ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్గా ఉందో లేదో,
మీరు బ్యాంక్ యాక్టివ్ని ఇంతవరకు యూజ్ చేయకుండా ఉన్నట్టయితే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన తర్వాత ఎంపీసీఐ లింకింగ్ కానీ మీ అకౌంట్ యాక్టివ్లో కానీ లేనట్టయితే మీకు డబ్బులు పడడం జరగదు, హోల్డ్లో పడడం జరుగుతుంది. అది మళ్ళీ పెద్ద ప్రాసెస్గా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి సమస్యలు ఏవి రాకుండా తల్లికి వందనం డబ్బులు మీకు ఖచ్చితంగా పడాలి అంటే ఈ సంవత్సరానికి సంబంధించి బ్యాంకు ఖాతాను ఒకసారి సరిచూసుకోండి. ఇక గత సంవత్సరం రాని వాళ్లకు 6 స్టెప్ వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో చెక్ చేసినప్పుడు మీకు ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు అర్హత పొందలేకపోయినట్టయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చి ఉండవు. అయితే ఈ సంవత్సరం మీకు అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే అయితే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు 6 స్టెప్స్ వెరిఫికేషన్ ఏమేమి ఉంటాయంటే ఇన్కమ్ వచ్చేసి 10,000 రూపాయల లోపు ఉండాలండి నెలకు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపు ఉండాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి పే చేస్తూ ఉండకూడదు. తెలుగు 4 వీలర్ కలిగి ఉండకూడదు అనమాట. 4 వీలర్ అంటే ట్రాక్టర్కు మరియు ట్యాక్సీకి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువగా ఉండకూడదు. ఇది కమర్షియల్ ల్యాండ్ అండి. కమర్షియల్ ల్యాండ్ 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవకాశం లేదు. ఇక చివరిది వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు మాత్రం 300 యూనిట్ల కన్నా తక్కువే వస్తూ ఉండాలి, కానీ ఎక్కువ వస్తుండకూడదు నెలకు. అంటే ఇది సంవత్సరం యొక్క సరాసరి తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినట్టయితే మీకు ఈ పథకం మళ్ళీ రావడం జరగదు. కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైనా ఈ గత సంవత్సరంలో ఏమైనా గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకు ఈ సంవత్సరం ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరంలో ఎవరికైనా కారు కొన్నారనుకోండి, మీరు ఇంట్లో కారు కొన్నారు ప్రైవేట్ ఇంటి అవసరాల కోసం, అప్పుడు మీకు ఈ పథకం డబ్బులు రావు. ఒకవేళ మీరు కారు కొనకున్నా మీకు కారు కొన్నారని 6 స్టెప్ వెరిఫికేషన్లో రావడం జరిగింది. అలాంటి సమయంలో మీరు ఆర్టీఓ ఆఫీస్ నుంచి తగిన డాక్యుమెంట్స్ని, ప్రూఫ్స్ని సబ్మిట్ చేసినట్టయితే, గ్రీవెన్స్ సబ్మిట్ చేసినట్టయితే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. గతంలో మొదటి విడత డబ్బులు 13,000 రూపాయలు పడిన వాళ్లకు ఈ సంవత్సరం కూడా ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడిపోవడం జరుగుతుంది తల్లి ఖాతాలోనికి. ఎటువంటి భయము లేదనమాట. ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకం గురించి గుడ్ న్యూస్ని అయితే చెప్పారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. జూన్ 12వ తేదీ లోపుగా 12వ తేదీ రోజున మనకి డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఏ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.